ముషీరాబాద్ డివిజన్ వారికి ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ గారికి, అట్లానే రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి గారికి, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు డేవిడ్ గారికి, అట్లానే సోదరి మీనా గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి జాగృతి నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి హైదరాబాద్ యూత్ విభాగం అధ్యక్షుడు తమ్ముడు మనోజ్ గౌడ్ గారికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత నెల రోజుల నుంచి మరి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జాగృతి జనంబాట కార్యక్రమంతో తెలంగాణ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఈ జనంబాటలో చేస్తున్నది ఏంది, సమస్యలు ఎక్కడున్నాయి, ప్రజలకు అవసరమైనటువంటి అంశాలలో ఇంకా పని ఎక్కడ జరగాలనేటటువంటి విషయాల మీద ఆలోచించుకుంటూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం. మరి అందులో భాగంగా హైదరాబాద్లో మనం ఇవాళ 3వ రోజు పర్యటిస్తూ ఉన్నాం. ఇది 9వ నియోజకవర్గం ముషీరాబాద్కి రావడం. హైదరాబాద్ మహానగరం గురించి మనందరం అనుకున్నాం. హైదరాబాద్ అంటే మన తెలంగాణ గుండెకాయ. ఇక్కడ ఆదాయం, ఇక్కడ ఉన్న వనరులు ఇవే తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికి కూడా మరి ఆదాయాన్ని ఇస్తాయని చెప్పి అనుకున్నాం. మరి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరాన్ని ఎంతైతే ఆదాయం ఈ తెలంగాణకి ఇస్తుందో అంతే మంచిగా హైదరాబాద్ని కూడా మనం చూసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్లో ఉన్న ప్రజలకు సౌకర్యాలు, వసతులు, ఇండ్లు, పెన్షన్లు, అన్ని రకాల సౌలతులు కల్పించాలి. కానీ 3 రోజుల నుంచి హైదరాబాద్లో తిరుగుతుంటే తెలంగాణ రాకముందు మా పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా మా పరిస్థితి అట్లానే ఉంది అనే ప్రజలు దాదాపు 50% పైచిలుకున్నారు. తెలంగాణ రాకముందు మాకు ఇల్లు లేదు, ఇవాళ కూడా మాకు ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉందని చాలా మంది ప్రజలు చెప్తున్నారు. తెలంగాణ రాకముందు మేము 10,000కు ఉద్యోగం చేసుకుంటే మరి ఇప్పుడు కూడా గదే 10,000 వస్తుంది. అదే కిరాయింట్లో ఉంటున్నాం, అదే మురికినాల పక్కన ఉంటున్నాం. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సమస్యలను కొన్నిటిని పట్టించుకోకుండా వదిలేసిందని చెప్తున్నారు. మరి చెప్పడం కాదు, మేము తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ పోయినా వానాకాలం వచ్చిందంటే మురుగునీరు వచ్చి అనేక కాలనీలు ఇప్పటికి కూడా ముంచెత్తుతున్నది. వానాకాలం వస్తుందంటే భయపడే పరిస్థితి ఉన్నది. చాలా బస్తీలలో అదే పరిస్థితి ఉన్నది. మరి అంతేకాదు, రోడ్లు, ట్రాఫిక్, ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది. అన్నిటికన్నా ఎక్కువ పేరుకు హైదరాబాద్లో ఉంటున్నాం అన్నట్టే కానీ గ్రామాలలో ఉన్నదానికన్నా అధ్వానమైన పరిస్థితులలో హైదరాబాద్లో అనేక గల్లీలు ఉన్నాయి. అది మాత్రం వాస్తవం. మరి తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది, 2 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది, అయినా సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. అందుకే తెలంగాణ జాగృతి నుండి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మేము వెళ్తున్నాం, అడుగుతున్నాం, సమస్యలు ఎందుకు తీర్తలేవని అడుగుతున్నాం. అడిగినా కొద్ది ఏం జరుగుతుందంటే ఒక్కొక్క సమస్య దగ్గర ఒక్కొక్క ముందడుగు పడుతుంది. ఇవాళనే చెప్తా, పొద్దున్నే అంబర్పేటలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉండే మాది. అంబర్పేటలో ప్రోగ్రామ్ ఏముండే, అంబర్పేట కింద రోడ్డు పెండింగ్ ఉంది, 6 ఏళ్ళు అయింది, అది ప్రోగ్రామ్. ఆడికి వస్తున్నాం మేమని చెప్పినాం. రాత్రికి రాత్రి అంబర్పేటలో రోడ్ పడిపోయింది. నేను పొద్దున అక్కడ పోయే వరకు మంచి ఫ్రెష్ రోడ్ ఉంది. నేనన్నా ఇదేంద్రబాయి రోడ్ ఉంది కదా, రోడ్ లేదంటే అంటే లేదక్క, దొంగల లెక్క నిన్న అర్ధరాత్రి పని ప్రారంభించి పొద్దున కల్లా రోడ్ వేసిరని చెప్పింది. మరి అడిగేటోడు ఒకడు ఉంటే ముందడుగు పడుతుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా నిన్న యాకత్పుర కాన్స్టిట్యున్సీకి పోయినాం. అక్కడ ప్రజలందరూ నల్లాలో వచ్చే నల్లటి డ్రైనేజ్ నీళ్ళని తీసుకొచ్చి మాకు బాటిల్ ఇచ్చిరు. మేము అదే చెప్పినాం, ఇదే బాటిల్లు జలమండలికి పంపిస్తాం, ఇదే బాటిల్లు మంత్రుల ఇళ్ళకి పంపిస్తాం, మరి ఇక్కడ వచ్చి రిపేర్ చేయండి అన్నాం. ఇవాళ మొత్తం జలమండలి అధికారులందరూ కూడా యాకుత్పురకు పోయినరు, అక్కడ రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా 1 కాదు 2 కాదు, ఎక్కడికి పోయినా రాజకీయాలు ఏం మాట్లాడట్లేదు. మేము ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. నీళ్లు వస్తలేవు. ఇప్పుడు గీన్నే మీ అడిక్మేట్ బస్తీకి పోయి వచ్చిన ఇడికి నేను అడిక్మేట్ బస్తీల ఇటు మంచి నీళ్లు, అటు డ్రైనేజ్ నీళ్లు 2 కలిసి పొందుతున్నాయి. వాళ్ళు కూడా ఒక బాటిల్ ఇచ్చారు మాకు. చూడడానికి నీళ్లు తెల్లగా ఉన్నాయి, తాగితే పెట్రోల్ వాసన వస్తుంది. అటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా బస్తీలలో ఉంది. మరి ఈ పరిస్థితి గురించి అడగాలనా వద్దా? అడగాలనా? ఇంతమంది అక్కలు ఉన్నారు, అడగాలంటే చెయ్యెత్తాలి. మరి అడగాలనా? అడిగేటోడు ఒకడు ఉంటేనే పని అవుతుందా? అంతేనా? అదే పనిలో నేను తిరుగుతున్నా, తెలంగాణ అంతా తిరుగుతున్నా. మరి మన ఆడవాళ్లకు
రేషన్ ఎక్కువ ఉంటది, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అవునా? అంతేనా? నేను కూడా అదే చెప్తున్నా. నేను ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో లేను. నన్ను తీసి నడి రోడ్డు మీద వాడేసిరు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తే, 20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితే నన్ను తీసి ఇలా రోడ్డు మీద వేసిరు. రామ్నగర్ చౌరస్తాలు వేసిరు. నేను కూడా మొండిదాన్ని సుమా. నన్ను రోడ్డు మీద వేసి ఊకుంటానా? ఇదే రోడ్డు మీద ఇదే ప్రజల కోసం కొట్లాడతా, వేరే వెనక్కి పోయేదే లేదు. అందుకే ఏదైతే 20 ఏళ్ల నుండి జాగృతి సంస్థతోని బతుకమ్మ ఎత్తుకొని ఊరూరికి తిరిగి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినో, ఇప్పుడు పేద ప్రజల సమస్యలు ఈ అక్కలు బోనాలు ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నా మనందరికీ ఇండ్లు వచ్చే వరకు ఆగేది లేదు, మనందరికి మంచి చదువులు వచ్చే వరకు ఆగేది లేదు, మనకు ఉద్యోగాలు వచ్చే వరకు ఆగేది లేదు. అట్లనే ఈ రేవంత్ రెడ్డి చెప్పిన 2500 వచ్చే వరకు కూడా ఆగేది లేదు. బరాబర్ అడుగుడే ఆడవాళ్ళందరికీ 2500 ఇస్తామని చెప్పారు. కానీ ఆ ముచ్చట్నే మర్చిపోయినరు. ఇక్కడ చిన్న ఆడపిల్లలందరూ వచ్చి డాన్స్ చేసిరు. ఇప్పుడు మరి డాన్స్ చేసిన ఆడపిల్లలందరూ కూడా వీళ్ళు పక్క రేవంత్ రెడ్డి మనుషులే. రేవంత్ రెడ్డిని తిట్టుడు మొదలు పెట్టగానే మధ్యలో ఏం లోలేదా? ఇప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా డాన్స్ చేసిన మా తల్లులు అమ్మవారు ముద్దుకున్నారు. మరి వాళ్ళు 18 ఏళ్ళు ఉంటారు. ఈ 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పిండు ఆ సీఎం గారు. ఇచ్చిండా? ఆ మాటనే మర్చిపోయిండు, ఆ ముచ్చటనే మర్చిపోయిండు. అంతేనా? ఖచ్చితంగా అది అడగాలి కదా. మరి నేను దానికోసమే నేను తిరుగుతున్నా. ఇక చాలా మంది మా గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికి కూడా చెప్పిండు. వాళ్ళందరికి ఏం చెప్పిండు? జాబ్ గ్యారంటీ, జాబ్ కార్డు ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఆయన సీఎం అయి 2 ఏళ్ళు అయింది, ఏమి ఇవ్వలే. అంతకుముందు బీఆర్ఎస్ ఇచ్చినా ఇప్పుడు చూపించి ఇస్తున్నా అంటున్నా, అంతే తప్ప కొత్తది ఒకటి కూడా ఇవ్వలే. అంబులెన్స్ లో పేషెంట్ ఉంటే పంపించేయండి బాబు. పేషెంట్ లేడా? నువ్వు కూడా మీటింగ్ వింటున్నావు అన్న, అంబులెన్స్ డ్రైవర్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మళ్ళొక్కసారి ముషీరాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, రాజకీయాలు నడిచేటి నడుస్తుంటాయి. ఓట్లు ఉన్నప్పుడు నేను కూడా వస్తాం.